హలో ఆల్, వెల్కమ్ టు శ్రీరామ్ ఐఏఎస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వివేక్, ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. మనము హిస్టరీకి సంబంధించి ఎన్సీఆర్టీస్ అన్ని కూడా ఎలాబరేట్ గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. ఇవాళ మనం 8th స్టాండర్డ్ కి సంబంధించి చాప్టర్ 7 లోకి వెళ్ళిపోతాము. అండ్ దీనికి ముందున్న క్లాసెస్ ఎంతో ఎలాబరేట్ గా డిస్కస్ చేయడం జరిగింది. ప్లీజ్ గో త్రూ దట్. అండ్ ఇక్కడ మనకి థీమ్ చూసినట్టయితే విమెన్, క్యాస్ట్ అండ్ రీఫార్మ్స్. అయితే ఇక్కడ మనము ఫోకస్ చేయాల్సిన టర్మ్స్ ఏంటి? విమెన్, క్యాస్ట్ అండ్ రీఫార్మ్స్ అని చెప్పంగానే ఇప్పుడు మనం సిలబస్ చూసినట్టయితే మనకి స్ట్రైక్ అయ్యే టాపిక్ ఏంటి అంటే సోషో రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్ అండ్ క్యాస్ట్ మూమెంట్స్. అయితే ఇక్కడ విమెన్ ని ఎందుకు హైలైట్ చేసి చెప్పారు అంటే నేను మీకు చెప్తాను. ఇక్కడ మనకి ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి అంటే సోషో రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్, అండ్ క్యాస్ట్ మూమెంట్స్ మనం ఫోకస్ చేయాలి ఈ చాప్టర్ లో. సో అక్కడ థీమ్ చూసినట్టయితే మనకి రీఫార్మ్ అనే టర్మ్ హైలైట్ చేయడం జరిగింది, క్యాస్ట్ అనే టర్మ్ హైలైట్ చేయడం జరిగింది. విమెన్ ఎందుకు హైలైట్ చేశారు అంటే ఈ సోషల్ ఈవిల్స్ కి బాగా ఎవరు విక్టిమైజ్ అయ్యారు అంటే పాపం విమెన్ అనే చెప్పుకోవచ్చు. తరతరాలుగా వాళ్ళపైన చాలా ఒత్తిడి తీసుకుని రావడం జరిగింది అండ్ చాలా భయంకరమైన డిస్క్రిమినేషన్, జెండర్ డిస్క్రిమినేషన్ కి గురవడం జరిగింది. అది ఎటువంటి సోషల్ ఈవిల్స్ అంటే మనకందరికి తెలిసినదే సతీ కానీ, ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ కానీ, చైల్డ్ మ్యారేజెస్ కానీ, అండ్ విడో రీమ్యారేజెస్ అలౌ చేయకపోవడం కానీ, విమెన్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయడం కానీ, ఎంకరేజ్ చేయకపోవడం కానీ, వీటన్నిటికీ విక్టిమైజ్ అయింది ఎవరు అంటే విమెన్ అనే చెప్పుకోవాలి. సో ఇవే మనకి హైలైట్ చేసుకుంటూ థీమ్ లో ఇవ్వడం జరిగింది చాప్టర్ 7 8th స్టాండర్డ్. So we have to focus on the reform movements, we have to focus on the caste movements, and women are highlighted because women were the worst victims of many social evils that existed since ages in India. ఇప్పటికీ ఉన్నాయనే చెప్పుకోవాలి. మొత్తానికి అంతరించడం జరగలేదు వీటివి. Women were the worst victims of some social evils like sati, female infanticide, child marriages, widow remarriages not getting allowed, అంటే widow remarriages were not they were restricted, and women education was also restricted. సో దీనికన్నిటికీ గురైన వాళ్ళు ఎవరు అంటే బాగా బాధపడిన వాళ్ళు విమెన్. సో వీటిని ఫోకస్ చేసుకుంటానే మనము ఈ చాప్టర్ లో ఉన్న ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అన్ని మనకి ఎగ్జామ్ కి సంబంధించి ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అన్ని కవర్ చేయడానికి ట్రై చేయాలి. ఒక్కసారి మనము let us move on to the సబ్ టాపిక్స్ లోకి వెళ్ళిపోదాం. మనము ఇక్కడ విమెన్ తరతరాలుగా ఏ విధంగా జెండర్ డిస్క్రిమినేషన్ కి గురయ్యారో, సోషల్ ఈవిల్స్ కి ఏ విధంగా బాధపడ్డారో వాటితోని అంతా కూడా ఎలాబరేట్ గా ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ గా మనకి ఇది ఓపెన్ చేస్తూనే చాలా విషయాలు మనకి తెలుస్తాయి అనమాట. వీటన్నిటిని డిస్కస్ చేసుకుంటూనే ఆ టాపిక్స్ ని హైలైట్ చేసుకుంటూ మాట్లాడాలి మనము. అండ్ ఇక్కడ ఫర్దర్ సబ్ టాపిక్ మనం వెళ్ళినట్టయితే వర్కింగ్ టువర్డ్స్ అంటే రీఫార్మ్స్ అనేది ఏ విధంగా స్టార్ట్ అవ్వడం జరిగినాయి అంటే డిబేట్స్ కానీ, డిస్కషన్స్ కానీ, లేకపోతే క్యాంపెయిన్స్ కానీ, ఇవన్నీ అంటే ఏ విధంగా స్టార్ట్ అయినాయి అనేది కూడా ఎలాబరేట్ గా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎన్సీఆర్టీ ఎక్స్ప్లెనేషన్ లో. రాజా రామ్మోహన్ రాయ్ మనందరికీ తెలిసిన మనిషి, చాలా పాపులర్ పర్సనాలిటీ. ఈయనని రాజా అని అక్బర్ టు బాగా పిలుచుకునేవాడు అనమాట, ప్రేమతోని, అఫెక్షన్ తోని. ఆయన ముఘల్ ఎంపరర్. అండ్ ఈయన తీసుకొచ్చిన రీఫార్మ్స్ ఏంటి, లేకపోతే ఈయన తీసుకొచ్చిన క్యాంపెయిన్ ఏంటి, దేన్ని అంతరించడానికి అనేది కూడా ఇక్కడ ఎలాబరేట్ గా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఫర్దర్ సబ్ టాపిక్ వెళ్ళినట్టయితే అదర్ సోషో రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్, నేను అన్ని కూడా మీకు ఆర్గనైజ్ గా చెప్తా, డోంట్ వరీ. నేను జస్ట్ సబ్ టాపిక్స్ చూపిస్తున్నాను మీకు, సో దట్ ఐడియా వస్తుంది ఈ చాప్టర్ లో ఏమేమి డిస్కస్ చేశారు అనేది. గర్ల్స్ బిగిన్ గోయింగ్ టు స్కూల్. ఇది మోడర్న్ ఎరాలో బ్రిటిషర్స్ తీసుకొచ్చిన లెజిస్లేషన్స్ కానీ, మన సోషో రిలీజియస్ రీఫార్మర్స్ పడిన తాపత్రయం వల్లనో కానీ మెల్లమెల్లగా గర్ల్ చైల్డ్స్ అనే వాళ్ళు స్కూల్కి వెళ్ళడం జరిగింది. అండ్ దాని గురించి కూడా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. అండ్ ఫర్దర్ సబ్ టాపిక్ వెళ్ళినట్టయితే మనకి క్యాస్ట్ అండ్ సోషల్ రిఫార్మ్స్ అంటే క్యాస్ట్ మూవ్మెంట్స్ ని ఫోకస్ చేసుకుంటూ ఎలాబరేట్ డిస్కషన్ అనేది ఇక్కడ రావడం జరిగింది. అండ్ దీనిలోనే హైలైట్ చేసింది ఎవరిని అంటే ఇక్కడ మనకి
డిమాండ్స్ ఫర్ ఈక్వాలిటీ. అండ్ ఇక్కడ మనకి ఎవరిని హైలైట్ చేశారు అంటే, ఎస్ నేను చూపిస్తాను ఇక్కడ, కాంట్రిబ్యూషన్ ఆఫ్ జ్యోతిరావు ఫూలే. మనందరికీ తెలిసిన గొప్ప ఒక రిఫార్మర్ అని చెప్పుకోవాలి. ఆయన కానీ ఆయన వైఫ్ కానీ ఒక అంటే విమెన్ పట్ల, విమెన్ ఎంపవర్మెంట్ పట్ల కానీ, విమెన్ ఎడ్యుకేషన్ కోసం కానీ ఎంతో ఎంతో పోరాటం చేసిన మనుషులు వీళ్ళు. వీళ్ళ గురించి కూడా హైలైట్ చేయడం జరిగింది. అండ్ ఫర్దర్ టాపిక్స్ మనం ఇక్కడ చూసినట్టయితే, హూ కుడ్ ఎంటర్ ద టెంపుల్స్, అంటే ఈ క్యాస్ట్ మూవ్మెంట్స్ పర్టికులర్ గా ఇవి ఎవరు చేశారు అంటే అగేన్స్ట్ టు ద బ్రాహ్మిన్ డామినేషన్ జరిగినాయి. అండ్ దీన్ని స్పియర్ హెడెడ్ చేసిన మనుషులు ఎవరు అంటే ఇంటర్మీడియట్ క్యాస్ట్ పీపుల్ అండ్ దళిత్స్ అని చెప్పుకోవాలి. పాపము ఈ డౌన్ ట్రాడన్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో దళిత్స్ కి ఆ టైం పీరియడ్ లో పబ్లిక్ యూటిలిటీకి యాక్సెస్ చాలా రెస్ట్రిక్టెడ్ ఉండేది. టెంపుల్స్ కానీ, లేకపోతే ఏదైనా డ్రింకింగ్ వాటర్ పాండ్స్ కానీ, వెల్స్ కానీ భయంకరమైన డిస్క్రిమినేషన్ కి గురవడం జరిగింది. వాటికి విరుద్ధంగా కూడా చాలా మూవ్మెంట్స్ వచ్చినాయి. వాటిని కూడా మనం డిస్కస్ చేయాలి ఇక్కడ. అండ్ ఫర్దర్ మనం చూసినట్టయితే నాన్ బ్రాహ్మణ్ మూవ్మెంట్, ఇప్పుడే చెప్పాను కదా, అగేన్స్ట్ ద బ్రాహ్మిన్ డామినేషన్ ఇంటర్మీడియట్ క్యాస్ట్ పీపుల్ ప్లే చేసిన రోల్ ఏంటి, లేకపోతే దళిత్స్ ప్లే చేసిన రోల్ ఏంటి, వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మన ఎగ్జామినేషన్కి కానీ మన అండర్స్టాండింగ్కి కానీ ఇవన్నీ కవర్ చేసుకోవాలన్నమాట. సో ఇంకోసారి మనం థీమ్లోకి వెళ్ళిపోదాం. ఎస్, విమెన్ క్యాస్ట్ అండ్ రిఫార్మ్స్. దాని తర్వాత మనము బేసిక్ ఐడియా అనేది తెచ్చుకున్నాం, సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ అండ్ క్యాస్ట్ మూవ్మెంట్స్ ఈ చాప్టర్లో డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి విమెన్ ఎందుకు హైలైట్ చేశారంటే వర్స్ట్ విక్టిమ్స్ వాళ్ళే కాబట్టి. దేనికంటే సోషల్ ఈవెల్స్ ఏవేవి అంటే సతీ కానీ, ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ కానీ, చైల్డ్ మ్యారేజెస్ కానీ, విడోరీ మ్యారేజెస్ కానీ, విమెన్ ఎడ్యుకేషన్ కానీ. ఇప్పుడు మనం సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ మనకి ఇక్కడ ఇచ్చారు కాబట్టి దానిలో హైలైట్ చేసింది రాజా రామ్మోహన్ రాయ్ని కాబట్టి, అండ్ ఇంపార్టెంట్ సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ అనే సబ్ టాపిక్ కనిపించింది కాబట్టి ఆర్గనైజ్డ్ గా మనం బ్రీఫ్ గా మనకి ఏం ఇన్ఫర్మేషన్ కావాలనేది ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సోషో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్. ఇవి నేను ఇంతకుముందు కూడా ఒక క్లాస్లో చెప్పాను. సోషో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ అనేది మనకి ఏన్షియంట్ పీరియడ్లో వస్తుంది. సోషో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ అనేది మనకి మిడివల్ ఎరాలో కూడా ఉంటుంది. అండ్ సోషో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ అనేది మోడర్న్ ఎరాలో కూడా కనిపిస్తుంది. మరి దీని క్యారెక్టర్స్ వేరు, పార్టిసిపేట్ చేసిన మనుషులు వేరు, తీసుకొచ్చిన ఫిలాసఫీస్ వేరు. కాబట్టి అసలు ఇవి దేనికోసం తీసుకొచ్చారు అనేది ఒకసారి బ్రీఫ్ గా అండర్స్టాండింగ్ తెచ్చుకుందాము. సోషో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఆఫ్ ఏన్షియంట్ ఎరా మనం చూసినట్టయితే అవి ఏ విధంగా చదువుతాం మనం, బుద్ధిజం కానీ, జైనిజం కానీ, ఫర్దర్ ఫిలాసఫికల్ మూవ్మెంట్స్ పరంగా చదువుతాం. అయితే ఇవేంటి అంటే ఈ సోషో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఏన్షియంట్ పీరియడ్ లో దే ట్రై టు సాల్వ్ ద ఇష్యూస్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ ద సోషల్ డిసబిలిటీస్ ఇన్ ద సొసైటీ. బాగా గుర్తుంచుకోవాలి. అండ్ మిడివల్ ఎరాకి వచ్చే వరకు భక్తి అండ్ సూఫీ మూవ్మెంట్స్ హ్యావ్ స్టార్టెడ్ టు రిఫార్మ్ ద హిందూ సొసైటీ అండ్ ముస్లిం సొసైటీ, హిందూ రిలీజన్ అండ్ ముస్లిం రిలీజన్స్. అండ్ దే ఆల్సో ట్రై టు సాల్వ్ ద ఇష్యూస్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద సొసైటీ. మరి ఈ సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఆఫ్ మోడర్న్ ఎరా మనము ఒకసారి ఫోకస్ చేసినట్టయితే ఇది హిందూ రిలీజన్ లో కనిపిస్తుంది, ఇస్లాంలో కనిపిస్తుంది, జొరాస్ట్రియనిజం లో కనిపిస్తుంది, సిక్ రిలీజన్ లో కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ కొన్ని మూవ్మెంట్స్ మూలంగా ఏం జరిగింది అంటే రిలీజన్ కి మధ్యలో ఒక గ్యాప్ అనేది ఇంకా వైడెన్ అవ్వడం జరిగింది. దాన్ని ఎవరు అడ్వాంటేజ్ గా తీసుకున్నారు అంటే బ్రిటిషర్స్ హ్యావ్ టేకెన్ దట్ యాజ్ అన్ అడ్వాంటేజ్. ఎందుకంటే 1857 రివోల్ట్ ఇట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద హిందూ ముస్లిం యూనిటీ. కాబట్టి వీళ్ళని విడగొట్టి పాలించాలని ఒక డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకుని రావడం జరిగింది. అండ్ దానికి సప్లిమెంట్ గానే ఈ సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ క్రియేట్ చేసిన గ్యాప్ కూడా వాళ్ళ అడ్వాంటేజ్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ పార్టిషన్ ఆఫ్ ఇండియా ఇంటూ ఇండియా అండ్ పాకిస్తాన్ కి కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ గా నుంచోవడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనం ఈ సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ మనం చూసినట్టయితే ఇంపార్టెంట్ మనకి ప్రిలిమినరీకి కానీ మెయిన్స్ కి కానీ ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ద్వారా మీకు కన్వే చేయబోతున్నాను. అయితే ఇప్పుడు మనము హిందూ రిలీజన్ గురించి మాట్లాడుకుందాం. వెన్ ఇట్ కమ్స్ టు ద హిందూ రిలీజన్, ఇంపార్టెంట్ మూవ్మెంట్స్ ఏంటి, ఎవరు దాన్ని స్టార్ట్ చేశారు, ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ రిలేటెడ్ టు దోస్ మూవ్మెంట్స్ మనం ఒకసారి చూసుకుందాం. దేనికి విరుద్ధంగా చేయడం జరిగింది అనేది కూడా తెలుసుకుందాం. ఇప్పుడు బ్రహ్మో సమాజ్ మూవ్మెంట్. ఈ బ్రహ్మో సమాజ్ మూవ్మెంట్ మనం చూసినట్టయితే దిస్ వాజ్ స్టార్టెడ్ బై రాజా రామ్మోహన్ రాయ్. దేనికి విరుద్ధంగా అంటే అగేన్స్ట్ ద సతీ పర్టికులర్ గా అండ్ సెవరల్ అదర్ సోషల్ ఈవిల్స్ ఆల్సో. ఇది బాగా గుర్తుంచుకోవాలి. బ్రహ్మో సమాజ్ మూవ్మెంట్
ఇట్ వాజ్ స్టార్టెడ్ బై రాజా రామ్మోహన్ రాయ్. అండ్ ఆయన ఒక చాలా అద్భుతమైన క్యాంపెయిన్ లీడ్ చేయడం జరిగింది, సతీని అబాలిష్ చేయాలి అని చెప్పి. ఈయన గురించి మనము ఇప్పుడు హైలైట్ చేశారు కాబట్టి సపరేట్ గా మాట్లాడుకుందాం. జస్ట్ మీరు ఇది ఒక ఫ్యాక్చువల్ డేటాగా తీసుకోండి ఇక్కడ. అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ మూమెంట్ ఏంటి అంటే ఆర్య సమాజ్ మూమెంట్. ఇది స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే దయానంద సరస్వతి. ఇది దేనికోసం తీసుకొచ్చారంటే టు రీఫార్మ్ ద హిందూ ధర్మ ఆర్ వేదిక్ ధర్మ. దానిలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. అర్లీ వేదిక్ సొసైటీ చూసినట్టయితే చాలా లిబరల్ సొసైటీ, అది ఎంతో అద్భుతమైన సొసైటీ. అందుకని ఈయన కాల్ కూడా ఇవ్వడం జరిగింది, లెట్ us గో బ్యాక్ టు ద అర్లీ వేదిక్ టైమ్స్ అని చెప్పి. ఎందుకంటే ఇటువంటి సోషల్ ఈవిల్స్ అన్ని కూడా మనకి ఎక్కువ శాతము మనకి అర్లీ వేదిక్ పీరియడ్ లో కనిపించవు. అక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ లేదు, విమెన్ ఎడ్యుకేషన్ ని ప్రోత్సహించేవారు, ఒక టైప్ ఆఫ్ విడోరీ మ్యారేజెస్ కండక్ట్ చేసేవాళ్ళు, అండ్ ఇంటర్డైనింగ్ కాన్సెప్ట్ ఉండేది, ఇంటర్ కాస్ట్ మనకి ఇంటర్ క్లాస్ మ్యారేజెస్ ఉండేవి, అండ్ అంత అద్భుతమైన సొసైటీ. అందుకనే ఆయన కాల్ ఇవ్వడం జరిగింది, లెట్ us గో బ్యాక్ టు ద early Vedic times అని. సో ఇట్ వాస్ పర్టికులర్లీ ఫోకస్డ్ ఇన్ రిఫార్మింగ్ ద హిందూ ధర్మ అనమాట. ఇది ఆర్య సమాజ్ మూమెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ మూమెంట్ మనం చూసినట్టయితే మనకి హిందూ రిలీజన్ కి సంబంధించి మనకి ఇక్కడ రామకృష్ణ మూమెంట్. దిస్ వాజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద ఐడియాలజీ ఆఫ్ రామకృష్ణ పరమహంస, ఎంతో గొప్ప ఫిలాసఫర్. ఇది స్టార్ట్ చేసిన మనిషి ఎవరు అంటే స్వామి వివేకానంద. నరేంద్రనాథ్ దత్తా వాజ్ హిస్ యాక్చువల్ నేమ్. మరి ఇది ఏ క్రమంలో ఎందుకు స్టార్ట్ చేయడం జరిగింది అంటే టు ప్రమోట్ వేదిక్ కల్చర్ అండ్ వేదిక్ ఎడ్యుకేషన్ అని చెప్పుకోవాలి. వీళ్ళ ప్రకారము డూయింగ్ గుడ్ అండ్ బీయింగ్ గుడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ రిలీజన్ ఆఫ్ అ మ్యాన్. అండ్ ఇంకోటి ఏంటి అంటే సర్వింగ్ టు ద పోర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద సర్వీస్ టు ద గాడ్ అని నమ్మేవాళ్ళు అనమాట వీళ్ళు. ఎవరు రామకృష్ణ మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. అండ్ స్వామి వివేకానంద ఐడియాలజీ ప్రకారమే రామకృష్ణ మిషన్ గానీ రామకృష్ణ మఠ్ గానీ స్టార్ట్ అవ్వడం జరిగింది. వాటి ద్వారానే వేదిక్ కల్చర్ గానీ మనకి వేదిక్ ఎడ్యుకేషన్, ఇక్కడ నేను 2 times రాశాను, ఇక్కడ వేదిక్ ఎడ్యుకేషన్ కూడా ప్రమోట్ చేయడం జరిగింది. ఓకే, దీని ద్వారానే. అండ్ ఎంతో అద్భుతమైన మనిషి. సనాతన ధర్మ లో ఉన్న కో ఎగ్జిస్టెన్స్ కానీ టాలరెన్స్ విషయాలు వరల్డ్ అందరికీ తెలిసేటట్టు చేసిన మనిషి స్వామి వివేకానంద. ఆయన హిస్టారికల్ స్పీచ్ ఇన్ షికాగో కాన్ఫరెన్స్, రిలీజియస్ కాన్ఫరెన్స్ జరగడం జరిగింది. ఎన్నో కష్టాలు పడి అక్కడ దాకా వెళ్ళి మన సనాతన ధర్మకి ఉన్న ఎన్నో గొప్ప విషయాలు వరల్డ్ అందరికీ చాటి చెప్పడం జరిగింది. ఎవరు అంటే స్వామి వివేకానంద అని చెప్పుకోవాలి ఇక్కడ. అయితే దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ రామకృష్ణ మూమెంట్. ఇంకో మూమెంట్ ఏంటి అంటే థియోసాఫికల్ సొసైటీ. ఇది ఒక రిలీజన్ కి సంబంధించింది కాదు, కానీ డెఫినెట్ గా ఇది ఇనిషియల్ గా ఎక్కడ స్టార్ట్ చేశారంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో స్టార్ట్ అయింది. అండ్ ఇది ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఆల్కాట్ అండ్ బ్లావత్స్కీ. ఆల్కాట్ అనే ఆయన హీ వాజ్ అన్ అమెరికన్, అండ్ బ్లావత్స్కీ అనే ఆమె షీఈస్ ఫ్రమ్ రష్యా. ఇద్దరు కలిసి స్టార్ట్ చేసిన సొసైటీ ఏంటి అంటే థియోసాఫికల్ సొసైటీ. ఇనిషియల్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే న్యూయార్క్. ఇది వీళ్ళకు అసలు ఇది ఎందుకు స్టార్ట్ చేయడం జరిగింది అంటే దేవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ రీసెర్చ్ వర్క్ ఆన్ different civilizations and cultures of all throughout the world. అన్ని ప్రాంతాల నుండి డిఫరెంట్ సివిలైజేషన్స్ కానీ వాళ్ళ కస్టమ్స్ కానీ ట్రెడిషన్స్ కానీ కల్చర్స్ కానీ దానిపైన రీసెర్చ్ తోని స్టార్ట్ అయిన ఆర్గనైజేషనే ఈ థియోసాఫికల్ సొసైటీ. లేటర్ మనది ఎంతో అద్భుతమైన సివిలైజేషన్ కాబట్టి, ఎంతో ఏన్షియన్ మోస్ట్ సివిలైజేషన్ కాబట్టి దానికి అట్రాక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళ స్టడీస్ కానీ రీసెర్చ్ వర్క్ కానీ మద్రాస్ కి దగ్గరలో మనకి తమిళనాడుకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఈ సంస్థ ఈ థియోసాఫికల్ మూవ్మెంట్ ఎప్పుడైతే యానీ బేసెంట్ చేతిలోకి వెళ్ళిందో, షీ వాజ్ అన్ ఐరిష్ లేడీ. ఎప్పుడైతే ఈమె దీన్ని లీడర్ అవ్వడం జరిగిందో దీని ఫేస్ ని కూడా చేంజ్ చేయడం జరిగింది. షీ ఫాట్ ఫర్ ద
విమెన్ రైట్స్ ఇన్ ఇండియా అండ్ విమెన్ ఎడ్యుకేషన్ అండ్ విమెన్ ఎంపవర్మెంట్ ఇన్ ఇండియా. ఇది సోషల్లీ ఆమె కాంట్రిబ్యూషన్. మరి పొలిటికల్ విషయానికి వస్తే, దో షీ వాజ్ అన్ ఐరిష్ లేడీ, షీ ఆల్వేస్ సపోర్టెడ్ ద ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్. అంతేకాకుండా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి ఫస్ట్ విమెన్ ఎవరైనా ప్రిసైడ్ అయ్యారు అంటే దట్ వాజ్ నన్ అదర్ దాన్ యానీ బేసెంట్. మరి ఫస్ట్ ఇండియన్ విమెన్ టు ప్రిసైడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే సరోజినీ నాయుడు. బాగా గుర్తుంచుకోవాలి. చూడండి మనకి ఎన్ని ఫ్యాక్ట్స్ కవర్ అవుతున్నాయో. సో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద బ్రీఫ్ అండర్స్టాండింగ్, వీ హ్యావ్ గాట్ అ బ్రీఫ్ అండర్స్టాండింగ్ అబౌట్ బ్రహ్మ సమాజ్ మూవ్మెంట్, ఆర్య సమాజ్ మూవ్మెంట్, రామకృష్ణ మూవ్మెంట్, ఇంపార్టెన్స్ ఆఫ్ థియోసఫికల్ సొసైటీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ మూవ్మెంట్ ఏంటి అంటే ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ సోషో రిలీజియస్ రిఫార్మర్ మనకి హిందూ రిలీజన్ లోనే మనకి ఎవరు గుర్తుకు రావాలంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఈయన దేనికోసం ప్రయత్నించేవాడు బాగా అంటే ఈ ఫాట్ ఫర్ విడో రీమ్యారేజెస్. అండ్ అంతేకాకుండా ఈయన ఒక టీచర్ కాబట్టి ఈయన లేటర్ కాలంలో అంటే బాగా ముసలోడు అయిపోయినాక అంటే లేటర్ ఏజ్ ఆఫ్ హిస్ లైఫ్ ఈయన ఎలా టైం స్పెండ్ చేశాడంటే హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎడ్యుకేటింగ్ ద గర్ల్ చైల్డ్స్ ఫ్రమ్ సంతాల్ ట్రైబ్ ఇక్కడ సెంట్రల్ ఇండియాలో. అంత అద్భుతమైన మనిషి అనమాట ఈయన. ఈయన ప్రయత్నం ఖచ్చితంగా రికగ్నైజ్ చేయాల్సిందే. ఈ విడో మ్యారేజెస్ యాక్ట్ తీసుకుని రావడంలో వీ కాంట్ డినై హిస్ రోల్ అండ్ హీ ప్లేడ్ అన్ ఇన్స్ట్రుమెంటల్ రోల్ అనే చెప్పుకోవాలి. ఎవరు అంటే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. నెక్స్ట్ మనము ఎవరి గురించి కొద్దిగా చదవాలి అంటే గోపాల్ బాబా హరి దేశ్ముఖ్. ఆయన న్యూస్ పేపర్స్ ద్వారా ఆయన ఆర్టికల్స్ ద్వారా సోషల్ ఈవిల్స్ పైన ఒక అద్భుతమైన క్యాంపెయిన్ చేయడం జరిగింది. అండ్ అది ఎంతో మంది దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అట్లీస్ట్ 100 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోషల్ ఈవిల్స్ వర్ డిస్కస్డ్ ఇన్ హిస్ ఆర్టికల్స్. అంత గొప్ప వ్యక్తి ఎవరు అంటే గోపాల్ బాబా హరి దేశ్ముఖ్. అండ్ ఈ ప్లేడ్ అన్ ఇన్స్ట్రుమెంటల్ రోల్ ఇన్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ కూడా. ఇది కూడా బాగా గుర్తుంచుకోవాలి మీరు. నెక్స్ట్ మనము మన తెలుగు మనిషే, ఈయన కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ, వీరేశలింగం పంతులు. మరి ఈయన గొప్పతనం ఏంటి అంటే he also fought for widow remarriages and this person is considered as Raja Ram Mohan Roy of South India. బాగా గుర్తుంచుకోవాలి. who is considered as Raja Ram Mohan Roy of South India అంటే it was వీరేశలింగం పంతులు. అండ్ he also fought for women education అని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ మనకి ఎవరు అంటే డికే కార్వి. ఈయన గొప్పతనం ఏంటి అంటే హీ ఆల్సో ఫాట్ ఫర్ విడో రీమ్యారేజెస్. అంతేకాకుండా వీళ్ళ వైఫ్ ఎప్పుడైతే ఒక వ్యాధితోని చనిపోవడం జరిగిందో హీ హిమ్సెల్ఫ్ మ్యారీడ్ విడో. అంటే ఈయన బ్రాహ్మిన్ కమ్యూనిటీని రిప్రజెంట్ చేసినప్పటికీ, ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్ కమ్యూనిటీ నుండి వచ్చినప్పటికీ ఎంతో చదువుకున్నవాడు కాబట్టి జెండర్ డిస్క్రిమినేషన్కి విరుద్ధంగా దానికి అగేన్స్ట్గా ఒక విడోని మ్యారేజ్ చేసుకుని మొత్తం సొసైటీకి చూపించడం జరిగింది. అండ్ ఈయనకి భారత రత్న కూడా ఇవ్వడం జరిగింది పోస్టమస్గా. ఎవరికి అంటే డికే కార్వికి. ఈయన రోల్ కూడా మనము బాగా ఫోకస్ చేసి చదవాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ మనకి ఎవరు అంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ మూమెంట్ ఏంటి అంటే ఇక్కడ ప్లెడ్జ్ మూమెంట్. దీనిలో ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేసిన వాళ్ళు ఎవరు అంటే మహాగోవింద్ రనాడే, అండ్ అంతేకాకుండా రఘునాథ్ రావు. ఇది పర్టికులర్ గా ఎక్కడ జరగడం జరిగింది అంటే పూణే పరిసరాలు. ఇది ఏంటి అంటే they organized this movement where males were gathered in front of the temples and they were seen taking a pledge, a promise చేయడం జరిగింది అనమాట దేవుడి సమక్షంలో, టెంపుల్ సమక్షంలో, that they won't marry girl childs అని చెప్పి. సో దిస్ వాజ్ అగేన్స్ట్ టు ద చైల్డ్ మ్యారేజెస్. ఇది ప్లెడ్జ్ మూమెంట్. ఇది కూడా బాగా గుర్తుంచుకోవాలి మీరు. సో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అండ్ వీ హ్యావ్ కమ్ టు నో అబౌట్ హిస్ కాంట్రిబ్యూషన్ for fighting against fighting for the widow remarriages. Gopal Baba Har Deshmukh, he led a campaign through his articles discussing about several social evils and it was taken to the notice of several people in the country. And Veerasalingam Pantulu, who is often recognized as the Raja Ram Mohan Roy of South India, he also fought for widow remarriages. D.K. Karve,
He himself married a widow after the death of his wife, and he fought for widow remarriages, and very important personality. And pledge movement was particularly focused in Pune region. It was organized by Mahagovind Ranade and Raghunath Rao, where we can see males gathering in front of the temples, taking a pledge and promising that they won't marry girl childs. Okay, సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్. అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే యంగ్ బెంగాల్ మూవ్మెంట్. ఇది ఎవరి ఇన్స్పిరేషన్ తో తీసుకుని రావడం జరిగిందంటే ఆయన కూడా ఒక టీచరే. ఆయన పేరు హెన్రీ వివియన్ డెరోజియో. ఈయన ఒక ఆంగ్లో ఇండియన్, ఒక అద్భుతమైన టీచర్. అండ్ ఆయన స్టూడెంట్స్ అందరు కూడా ఈయన రాడికల్ ఐడియాలజీతో చాలా ఇన్స్పైర్ అవ్వడం జరిగింది. వాళ్ళని పాపులర్ గా డెరోజియన్స్ అని పిలవడం జరుగుతుంది. వీళ్ళు డెరోజియన్స్ కానీ యంగ్ బెంగాల్ మూవ్మెంట్ కానీ ఇట్ స్టార్టెడ్ టు క్వశ్చన్ ద మీనింగ్లెస్ అండ్ expensive rituals or traditions and customs that prevailed in Bengal society. దేనికైతే అసలు ఆన్సర్ ఉండదో, దేనికైతే సైంటిఫిక్ రీజన్ ఉండదో, పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారో దాన్ని డైరెక్ట్ గా క్వశ్చన్ చేయడం జరిగింది. ఎవరు అంటే డెరోజియన్స్. అయితే వీళ్ళని ఈ యంగ్ బెంగాల్ మూవ్మెంట్ లో పార్టిసిపెంట్స్ ని కానీ డెరోజియన్స్ ని కానీ ఎంతో గొప్ప వాళ్ళు ఏమని పిలుస్తారు అంటే దే ఆర్ ద పయనియర్స్ ఆఫ్ మోడర్న్ సివిలైజ్డ్ బెంగాల్ అని పిలుస్తారు అనమాట. అసలు బెంగాల్ మోడర్న్ సివిలైజేషన్ కి రూపం ఎప్పుడైతే తీసుకుంటుందో దానిలో ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేసిన మూవ్మెంట్ ఏంటి అంటే యంగ్ బెంగాల్ మూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ థింగ్స్ when it comes to Hindu religion, primarily focused on Hindu religion. So we are done with discussion on Brahmo Samaj movement, Arya Samaj movement, Ramakrishna movement, importance of Theosophical Society, Ishwara Chandra Vidyasagar's role, Gopala Baba Hardeshmukh's role, D.K. Kharve's role, and we have also discussed about pledge movement and Young Bengal movement. This is all related to Hindu religion. And going further into the details of Islam, మనం చూసినట్టయితే దీనిలో కూడా సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ రావడం జరిగినాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వహాబీ మూవ్మెంట్. వహాబీ మూవ్మెంట్ అని చెప్పుకోవాలి. ఇది స్టార్ట్ చేసిన మనిషి ఎవరు అంటే సయ్యద్ అహ్మద్ రాయ్ బరేలి. ఇది అసలు ఏ ఐడియాలజీతో తీసుకుని వచ్చారు అంటే ఇస్లాం లో చాలా చాలా అంటే కాలం మారుతున్న కొద్దీ చాలా తప్పుడు ప్రాక్టీసెస్ అనేవి చోటు చేసుకున్నాయి. సో వీళ్ళ ఐడియాలజీ ఏంటంటే టు రీఫార్మ్ ద ఇస్లాం ఆర్ టు రీస్టోర్ బ్యాక్ ద ఇస్లాం టు ఇట్స్ అర్లియస్ట్ డేస్. అంటే పుట్టినప్పుడు ఎంత పవిత్రంగా ఉందో అక్కడికే తీసుకుని పోవాలనే ఐడియాలజీ ఈ వహాబీ మూవ్మెంట్ ది. అంతేకాకుండా ఇది ఒక సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ గా స్టార్ట్ అయినప్పటికీ పొలిటికల్ ఆస్పిరేషన్స్ కూడా తీసుకోవడం జరిగింది అనమాట ఈ మూవ్మెంట్ లో ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ. ఎందుకంటే దే వాంటెడ్ టు రీస్టోర్ బ్యాక్ ద ఇస్లామిక్ పవర్ బ్యాక్ ఇన్ ఇండియా. అప్పటిదాకా ముఘల్స్ రూల్ చేశారు, మనకి ముస్లిమ్స్ చాలా మంది రూలర్స్ ఉన్నారు కాబట్టి బ్రిటిషర్స్ వచ్చినాక అవన్నీ డిక్లైన్ అయిపోయినాయి కాబట్టి దే హ్యాడ్ అన్ ఐడియాలజీ టు రిస్టోర్ బ్యాక్ ద ఇస్లామిక్ పవర్ ఇన్ ఇండియా. అండ్ అది మరి బ్రిటిషర్స్ చూస్తూ ఉన్నారు, వాళ్ళు గమ్మున ఉండరు కదా. సో దిస్ బ్రాట్ బోత్ ద పీపుల్ ఇన్ టు కాన్ఫ్లిక్ట్. అండ్ చాలా మంది వహాబీస్ ని మన అండమాన్ అండ్ నికోబార్ లోకి ప్రిజనర్స్ గా పంపించడం జరిగింది అనమాట. సో దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ వహాబీ మూవ్మెంట్. నెక్స్ట్ మనము చూడాల్సింది ఏంటి అంటే ఫరైజీ మూవ్మెంట్. వహాబీ మూవ్మెంట్ ఏమో ఉత్తరప్రదేశ్ లో బాగా ఫోకస్ అయి ఉండింది. ఇది ఎక్కడ అంటే బెంగాల్ రీజన్ లో. ఇది కూడా ఒక సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ గా స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఇది స్టార్ట్ చేసిన అంటే ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేసిన మనుషులు ఎవరు అంటే హాజీ షరియతుల్లా అండ్ ఆయన సన్ దుదు మియా. వీళ్ళిద్దరు కూడా ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేయడం జరిగింది. వీళ్ళు కూడా అదే లైన్స్ పైన ఇస్లాం ని అసలు ఎప్పుడు పుట్టినప్పుడు ఎంత పవిత్రంగా ఉందో అదే స్థాయికి తీసుకుని వెళ్ళాలనే ఒక ఆశతోని ఈ మూవ్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ మూవ్మెంట్ ఏంటి అంటే ఇస్లాం కి సంబంధించి మనకి అలీగర్ మూవ్మెంట్. అలీగర్ మూవ్మెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఉత్తరప్రదేశ్ అలీగర్ అనే ప్రాంతంలో. అండ్ దీనిలో ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేసిన మనిషి ఎవరు అంటే సయ్యద్ అహ్మద్ ఖాన్. వీళ్ళ ఐడియాలజీ ఏంటి అంటే దే వాంటెడ్ టు ప్రమోట్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ అండ్ దే వాంటెడ్ ద కంటిన్యూటీ
ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. బాగా గుర్తుంచుకోవాలి. దే వాంటెడ్ టు ప్రమోట్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అండ్ దే వాంటెడ్ ద కంటిన్యూటీ ఆఫ్ బ్రిటిష్ రూల్. ఎందుకంటే అప్పుడున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వీళ్ళ ఆలోచన ప్రకారము ఇట్ వాస్ డామినేటెడ్ బై ద బ్రాహ్మిన్స్ ఆర్ హిందూస్. సో అని వీళ్ళు అనుకునేవాళ్ళు. అండ్ ఇస్లాం కి సంబంధించిన కానీ ముస్లిమ్స్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ ఆ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ఈ బ్రాహ్మిన్ డామినేషన్ కానీ హిందూ డామినేషన్ లో అవి సర్వ్ అవ్వవు. సో మన ఇంట్రెస్ట్లు ఎవరి కింద సర్వ్ అవుతాయి అంటే బ్రిటిష్ రూల్ కిందనే సర్వ్ అవుతాయి అని చెప్పి నమ్మిన మనుషులు ఎవరు అంటే అలీగర్ మూవ్మెంట్ కి సంబంధించిన వాళ్ళు. దే వాంటెడ్ వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఆల్సో టు గెట్ ప్రమోటెడ్. అండ్ దీనికి విరుద్ధంగా వచ్చిందే మనకి దియోబంద్ మూవ్మెంట్. ఇది కూడా ఉత్తరప్రదేశ్ లో స్టార్ట్ అవ్వడం జరిగింది. దీనిలో ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేసిన మనుషులు మొహమ్మద్ కాసిం నానవ్తావి and Rashid Ahmed Ganguly. They played a very instrumental role in bringing this movement, and it was against to the Aligarh movement. It did not want the promotion of Western education. Instead, they have promoted madrasa education. అదే వీళ్ళు ఇంకేం నమ్మేవాళ్ళు అంటే దే డి నాట్ వాంట్ ద కంటిన్యూటీ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఎంతో గొప్ప నేషనల్ లీడర్స్ ని ప్రొడ్యూస్ చేసిన మూమెంట్ ఏంటి అంటే దియోబంద్ మూమెంట్. పర్టికులర్ గా చెప్పాలి అంటే మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ కూడా ఇదే మూమెంట్ కి చెందిన వాళ్ళు అండ్ ఇదే ఐడియాలజీకి చెందిన వాళ్ళు. ఆయన హీ సర్వ్డ్ యాజ్ ఫస్ట్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ఆయన కృషితోనే 2 ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్ కూడా రావడం జరిగింది, ఐఐటీస్ అండ్ ఐఎమ్స్ అని చెప్పుకోవాలి. నెహ్రూ క్యాబినెట్ లో ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా సర్వ్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ సోషో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ రిలేటెడ్ టు ద ఇస్లామిక్ రిలీజియన్. వహాబీ మూవ్మెంట్ విచ్ వాస్ స్టార్టెడ్ బై సయ్యద్ అహ్మద్ రాయ్బరేలీ. Faraizi movement which was started by Haji Sharitullah and his son Dudu Mian. Aligarh movement which was started by Syed Ahmad Khan, and Deoband movement which was started by Mohammad Qasim Nanavtawi and Rashid Ahmed Ganguly. Next manam further details loki velte Zoroastrianism. అంటే ఫార్సీ రిలీజియన్ కి సంబంధించి వీళ్ళు జొరాస్టర్ అనే ఫిలాసఫర్ ని నమ్ముతారు కాబట్టి దాన్ని జొరాస్ట్రియనిజం అని పిలుచుకోవాలి. అండ్ ఈ ఫార్సీ రిలీజియన్ లో కూడా సోషో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ అనేది తీసుకుని రావడం జరిగింది. దానికోసమే ఒక ఆర్గనైజేషన్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. దాని పేరే మజ్దా యస్నా సభ. బాగా గుర్తుంచుకోవాలి టర్మ్స్ అన్ని కూడా. దీనిలో ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేసిన వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ లో కూడా పార్టిసిపెంట్స్ అని చెప్పుకోవాలి. దాదాభాయ్ నౌరోజీ, గ్రేట్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఆయన మనం ఏమని పిలుచుకోవాలి? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, దాదాభాయ్ నౌరోజీ. నౌరోజీ ఫుర్దోంజీ, ఎస్ఎస్ బెంగాలీ అండ్ అదర్స్. సో ఒక చాలా గ్రేట్ రోల్ ప్లే చేయడం జరిగింది ఈ సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ లో. ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ కానీ, నౌరోజీ ఫుర్దోంజీ కానీ, ఎస్ఎస్ బెంగాలీ కానీ. ఎందుకు అంటే ఈ జొరాస్ట్రియనిజం లో కూడా చాలా చాలా ఒక తప్పుడు ప్రాక్టీసెస్ అనేవి చూడడం జరిగింది కాలం మారుతున్న క్రమంలో. అండ్ దేర్ ఆబ్జెక్టివ్ వాస్ టు రిస్టోర్ బ్యాక్ దిస్ జొరాస్ట్రియనిజం టు ఇట్స్ ఎర్లియస్ట్ డేస్ అన్నమాట. సేమ్ ప్రతి రిలీజన్ లో మనం చూడొచ్చు. అది రిలీజియస్ ప్రాక్టీసెస్ డిఫరెంట్ అయినప్పటికీ ఆబ్జెక్టివ్స్ మాత్రం చాలా మందివి సేమే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనము సిక్ రిలీజన్. సిక్ రిలీజన్ ఫోకస్ చేసినట్టయితే మనకి ఇంపార్టెంట్ మూమెంట్స్ ఏంటి అంటే నామ్ధారీ మూమెంట్. ఇది స్టార్ట్ చేసిన మనిషి దయాల్ సింగ్. ఈ సిక్ రిలీజన్ కి సంబంధించిన మూవ్మెంట్స్ అన్ని కూడా దేవర్ ఫోకస్డ్ ఇన్ అండ్ అరౌండ్ పంజాబ్ రీజనే. అయితే వీళ్ళు తీసుకొచ్చిన ఈ మూవ్మెంట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు రిస్టోర్ బ్యాక్ ద సిక్ రిలీజన్ టు ద టైమ్స్ ఆఫ్ గురునానక్. ఆయన ఫౌండర్ ఆఫ్ సిక్ రిలీజన్ కాబట్టి ఆయన తీసుకొచ్చినప్పుడు చాలా పవిత్రంగా ఉండేది. దాని తర్వాత చాలా
తప్పుడు ప్రాక్టీసెస్ మనము ఈ దీనిలో కూడా చూడొచ్చు. వాటిని అన్నిటిని అరగట్టాలి అని చెప్పి వాళ్ళు దేనికోసం కృషి చేశారంటే టు రిస్టోర్ బ్యాక్ ద సిక్ రిలీజన్ టు ఇట్స్ ఓల్డెస్ట్ టైమ్స్ ఆర్ అర్లియస్ట్ టైమ్స్ ఆర్ టు ద టైమ్స్ ఆఫ్ గురు నానక్ అని చెప్పుకోవాలి. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ మూమెంట్ ఏంటి అంటే నిరంకారి మూమెంట్. ఇది ఎవరు తీసుకొచ్చారు అంటే రామ్ సింగ్. వీళ్ళు నమ్మే ఐడియాలజీ సిద్ధాంతం ఏంటి అంటే వీళ్ళు ఖాల్సా పైన ఫోకస్ చేయడం జరిగింది. ఖాల్సా అనే సెక్ట్ ఎవరు ఐడియాలజీతో వచ్చింది అంటే గురు గోబింద్ సింగ్, మనందరికీ తెలిసిందే. మిడివల్ హిస్టరీలో మనము చదువుకుంటాం. ఇది మనకి ఎప్పుడైతే సూఫీ భక్తి అండ్ సూఫీ మూమెంట్స్ ఉంటాయి, మనకి ప్రీవియస్ క్లాసెస్ లో కూడా నేను చెప్పాను, మీరు దానిలో కూడా రెఫరెన్స్ గా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఇది స్టార్ట్ చేసిన మనిషి రామ్ సింగ్. ఈయన ఐడియాలజీ ఏంటి అంటే టు స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంట్ ద ఖాల్సా ఫిలాసఫీ అనమాట. సో దిస్ వాజ్ సెంటర్డ్ అరౌండ్ ఖాల్సా. అండ్ దానిలో ఏమైనా తప్పుడు ప్రాక్టీసెస్ ఉంటే అవి ఇమీడియట్ గా అరిగట్టేసి గురు గోబింద్ సింగ్ ఏ విధంగా అయితే తీసుకొచ్చాడో ఆ విధంగానే స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశం వీళ్ళది. అండ్ ఇక్కడ నేను మీకు ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నాన్ కోఆపరేషన్ అనేది గాంధీ కంటే ముందు మన ఇండియన్ హిస్టరీలో ఎవరు స్టార్ట్ చేశారు అంటే డెఫినెట్ గా రామ్ సింగ్ అని చెప్పుకోవాలి. దే డిజోబేడ్ టేకింగ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ పంజాబ్ రీజన్. సో గాంధీ కంటే ముందే ఒక నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు అంటే రామ్ సింగ్. ఇది బాగా గుర్తుంచుకోవాలి, ప్లీజ్ నోట్ దట్ పాయింట్. ఇదే మనకి స్టేట్మెంట్ రూపంలో అడగచ్చు అనమాట. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ వాజ్ లాంచ్ బై గాంధీ అని కొన్ని రీజన్స్ ఇచ్చి, సెకండ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ వాజ్ ఆల్రెడీ స్టార్టెడ్ బై రామ్ సింగ్ ఇన్ పంజాబ్ రీజన్ ఇన్ సిమిలర్ లైన్స్ అని ఇస్తారు అనమాట. మనకి టెక్స్ట్ బుక్స్ లో మనం బాగా ఫోకస్ చేసినప్పుడు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ బాగా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ కాబట్టి మోడర్న్ ఇండియాలో దానిలో బాగా ఫోకస్ చేసేది మనం గాంధీ అనేరా చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి మనం నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ గాంధీకి సంబంధించే చదువుతాము. దాని ముందే రామ్ సింగ్ అనే మనిషి తీసుకుని రావడం జరిగింది. దీని నుండి ఈ నిరంకారి మూవ్మెంట్ నుండే ఇంకో మూవ్మెంట్ బాన్ అయింది, జన్మించడం జరిగింది. దాని పేరే కూకా మూవ్మెంట్. ఈ కూకా మూవ్మెంట్ ఏంటి అంటే ఇది ఒక సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్ కాదు. దే హ్యాడ్ పొలిటికల్ ఆస్పిరేషన్స్. ఇప్పుడు మనకి వహాబీస్ ఎట్లయితే రిస్టోర్ బ్యాక్ అంటే వాళ్ళ ఆబ్జెక్టివ్ వాస్ టు రిస్టోర్ బ్యాక్ ద లాస్ట్ ముస్లిం పవర్ ఇన్ ఇండియా ఏ విధంగా అయితే ఆలోచించారో వీళ్ళు కూడా కూకాస్ కూడా పంజాబ్ రీజన్ లో అప్పటిదాకా ఒక వెలిగిన సిక్ ఎంపైర్ బ్రిటిష్ రాకతోని లేకపోతే బ్రిటిషర్స్ ఎప్పుడైతే లైమ్ లైట్ లోకి రావడం జరిగిందో ఆ సిక్ ఎంపైర్ అనేది మెల్లగా డిసపియర్ అవడం జరిగింది. సో దాన్ని మళ్ళీ ఆ సిక్ పవర్ అనేది మళ్ళీ రీస్టోర్ చేయాలి అనేది వీళ్ళ ఉద్దేశం. మరి వీళ్ళు కూడా దే గాట్ ఇన్ టు కాన్ఫ్లిక్ట్ విత్ ద బ్రిటిష్ ఫోర్సెస్ అండ్ మెనీ ఆఫ్ దెమ్ వర్ సెంట్ టు ప్రిజన్స్ అండ్ పర్టికులర్లీ టు ద అండమాన్ అండ్ నికోబార్ ప్రిజన్ అని చెప్పుకోవాలి. అయితే దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మనకి సో వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ నామ్దారీ మూవ్మెంట్, నిరంకారి మూవ్మెంట్ అండ్ కూకా మూవ్మెంట్. అండ్ ఇక్కడ మనం చదవాల్సింది ఇంకోటి ఏంటి అంటే అకాలీ సత్యాగ్రహ. ఇందులో ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేసిన వాళ్ళు ఎవరు అంటే కరక్ సింగ్, तारा सिंह, करतार सिंह ఎట్సెట్రా. వీళ్ళు ఏంటి అంటే దే లాంచ్ దిస్ అకాలీ మూవ్మెంట్ అగేన్స్ట్ టు ద డామినేషన్ ఆఫ్ ద ప్రీస్ట్స్ ఇన్ గురుద్వారాస్. ఎట్లయితే మనకి హిందూ రిలీజన్ లో కూడా ప్రీస్టీ క్లాస్ డామినేషన్ కి విరుద్ధంగా చాలా మూవ్మెంట్స్ జరిగినాయి, ఈ రిలీజన్ లో కూడా ప్రీస్ట్ యొక్క డామినేషన్ పైన అగేన్స్ట్ గా వచ్చిన మూమెంట్ ఏంటి అంటే అకాలీ సత్యాగ్రహ. దీన్ని అకాలీ సత్యాగ్రహ అని ఎందుకు పిలుస్తున్నాం అంటే గాంధీ కానీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ దీనికి సపోర్ట్ చేయడం జరిగింది. ఇట్ బికేమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఇన్ అ లేటర్ పీరియడ్. బాగా గుర్తుంచుకోవాలి. ఇదే పేరుతోని ఒక పొలిటికల్ పార్టీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది మనందరికీ తెలుసు, అకాలీదళ్ పార్టీ. అది పంజాబ్ కానీ హర్యానాలో కానీ ఎలక్షన్స్ కంటెస్ట్ చేస్తూ ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు ఆ రికార్డ్స్ కూడా. అయితే దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ మూవ్మెంట్స్ రిలేటెడ్ టు ద సిక్ రిలీజన్. సో హిందూ రిలీజన్ కి సంబంధించిన ఇంపార్టెంట్ మూవ్మెంట్స్ చూసాం, ఇస్లాం రిలీజన్ కి సంబంధించిన ఇంపార్టెంట్ మూవ్మెంట్స్ చూసాం, ఫార్సీ రిలీజన్ కి సంబంధించిన ఇంపార్టెంట్ మూవ్మెంట్ చూసాము, అండ్ సిక్ రిలీజన్ కి సంబంధించిన ఇంపార్టెంట్ మూవ్మెంట్స్ కూడా చూసాము. ఫైనల్లీ మనకి ఈ చాప్టర్ లో ఇంకా మనకి హిందూ రిలీజన్ సంబంధించి మనకి దేని బాగా ఫోకస్ చేస్తున్నారు అంటే రాజా రామ్మోహన్ రాయ్ గురించి. ఆయన గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం మనం ఇప్పుడు. రాజా రామ్మోహన్ రాయ్ ఈయన విషయానికి వస్తే హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ రినాసెన్స్ అని పిలుస్తారు. ఆర్ ఫాదర్ ఆఫ్
సోషో రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో అది ఆయనకున్న గొప్పతనం. ఈయన పేరు యాక్చువల్లీ రామ్మోహన్ రాయ్. మరి ఈ రాజా అనే పేరు ఎవరిచ్చారు అంటే ఆయనని అఫెక్షనేట్ గా ఇందాక చెప్పినట్టు ముఘల్ ఎంపరర్ వాజ్ వెరీ క్లోజ్ టు హిమ్. ఆయన పేరు అక్బర్ టు. అట్లా ఈయన పాపులర్ అవ్వడం జరిగింది అనమాట. అందరూ రాజాజీ లేకపోతే రాజా రామ్మోహన్ రాయ్జీ అని పిలిచేవాళ్ళు అనమాట. ఆయన అక్బర్ టు మాత్రం ఎంతో ఆప్యాయంగా ఆయనని రాజా అని పిలుచుకునేవాడు అనమాట. ఎంతో గొప్ప మనిషి రాజా రామ్మోహన్ రాయ్. అసలు ఈయన ఫైట్ చేసింది అగేన్స్ట్ గా దేని గురించి అంటే అగేన్స్ట్ అ సోషల్ ఇవిల్ కాల్డ్ సతీ. మనందరికీ తెలిసిందే ఈ ప్రాక్టీస్. హస్బెండ్ ఎప్పుడైతే చనిపోతాడో ఆ డిసీజ్డ్ హస్బెండ్ బాడీతోని ఆ విడో వైఫ్ ని కూడా కాల్ చేయడం జరుగుతుంది. అంటే అక్కడ ఏం చేస్తారు, అది ఏ విధంగా జరుగుతుంది అంటే నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్ దోస్ డేస్ చైల్డ్ మ్యారేజెస్ వర్ వెరీ ప్రివలెంట్. అంటే అక్కడ ఒక టేక్ అ కండిషన్ వేర్ అ వెరీ ఓల్డ్ మ్యాన్ హూస్ వెరీ రిచ్ వెల్దీ మ్యాన్, ఆయనకి హీఈస్ నాట్ బ్లెస్డ్ విత్ ఎనీ లీగల్ సక్సెసర్స్ అండ్ హీ గాట్ మ్యారీడ్ టు అ గర్ల్ చైల్డ్ అనుకున్నాం. అయితే ఆ టైం పీరియడ్లో ఆయన రేపో మాపో చనిపోతాడు. ఎవరు? ఆ ఓల్డ్ మ్యాన్. కానీ వాళ్ళకున్న ప్రాపర్టీ మాత్రం పెద్ద ఎత్తున ఉంది, వెల్త్ కానీ చాలా ప్రాస్పరస్ లైఫ్. ఆ గర్ల్ చైల్డ్ ఏమో విధవ అయిపోయింది, అంటే విడో అయిపోవడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న సమాజం అంటే రిలేటివ్స్ కానీ కిట్ అండ్ కిన్ కానీ వీళ్ళు దే స్టార్టెడ్ టు మ్యానిపులేట్ హర్ మైండ్ సెట్ అనమాట. ఈ విధంగానే జరిగేది సతీ. ఏమని, నువ్వు హస్బెండ్ చనిపోగానే ఆ డిసీజ్డ్ హస్బెండ్తోని నువ్వు కూడా స్వర్గానికి లేకపోతే హెవెన్కి వెళ్తే అక్కడ నీకు ఎంతో పుణ్యం దక్కుతుంది. అంటే నీకు ఒక మోక్షం వస్తుంది అండ్ నీకు రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇస్తారు దేవతలు కానీ ఏంజల్స్ కానీ. నీకు ఎంతో అద్భుతమైన ఆభరణాలు నీకు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా నీ ఈ సాక్రిఫైస్ని గుర్తించి నెక్స్ట్ జనరేషన్స్ అంతా కూడా ఈ ప్రాంతంలో నీ గుడిని కట్టి నిన్ను ఒక దేవతని చేయడం జరుగుతుంది అని చెప్పి అట్లా మ్యానిపులేట్ చేసేవారు. అంటే ఇట్ ఈస్ ద సేమ్ వే హౌ ద యంగ్స్టర్స్ మైండ్ సెట్స్ ఆర్ నౌ మ్యానిపులేటెడ్ బై ఫెనటిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. నాకు రెండు సపరేట్ అనుకోను, రెండు అంతే చెత్తవన్నమాట. ఓకే, అంత దరిద్రమైన ప్రాక్టీసెస్ ఇవి. సో ఈ సతీకి అగేన్స్ట్ గా అసలు ఎందుకు లాంచ్ చేశాడు ఈ క్యాంపెయిన్ అంటే ఆయన వదినని ఎంతో ఆప్యాయంగా ట్రీట్ చేసేవాడు, ఒక అమ్మ రూపంలో అంటే ఈక్వల్ టు మదర్ గా ట్రీట్ చేసేవాడు. ఎప్పుడైతే వాళ్ళ బ్రదర్ చనిపోవడం జరిగిందో ఆమెని ఈ సతీకి గురి తీయడం జరిగిందనమాట. షీ గాట్ విక్టిమైజ్ టు సతీ. అది ఆయన ఓర్చుకోలేకపోయాడు. ఈ ఆల్వేస్ ట్రీటెడ్ హర్ యాజ్ హిస్ మదర్. అయితే అప్పుడు డిసైడ్ చేసుకున్నాడు ఏమని, నేను ఒక లైఫ్ లాంగ్ బ్యాటిల్ అనేది ఒక క్యాంపెయిన్ అనేది లాంచ్ చేస్తాను, ఇది ఎందుకు అరగట్టదో నేను చూస్తాను సొసైటీ నుండి అని ఎంతో ప్రయత్నిస్తే ఆయన ఎంతో ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేయంగా తీసుకొచ్చిందే సతీ అబాలిషన్ యాక్ట్. 1829 లో తీసుకుని రావడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఇది తీసుకున్నాగానే అక్కడ ఆగిపోలే ఈ మనిషి, దీన్ని సీరియస్ గా ఇంప్లిమెంట్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పి మళ్ళీ ఇంకోసారి అష్యూరెన్స్ కోసం లండన్ కి ట్రావెల్ చేయడం జరిగింది. దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై హీ ట్రావెల్ టు లండన్ టు మీట్ ద క్వీన్ దేర్ and for the strict implementation of this wonderful legislation Sati Abolition Act. ఇది మీరు ఒక లెజిస్లేషన్ తీసుకొస్తే సరిపోదు, స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని మళ్ళీ ఇంకోసారి అష్యూరెన్స్ కోసము ఆయన లండన్ కి ట్రావెల్ చేయడం జరిగింది. అదే క్రమంలో అక్బర్ కి అప్పుడు పెన్షనర్ గా ఉన్న ముఘల్ ఎంపరర్ అక్బర్ ఆయన ఒక క్లోజ్ అసోసియేట్ కాబట్టి ఆయనకి పెన్షన్ సరిపోవట్లేదు, అది కూడా ఎన్హాన్స్ చేయాలి, ఇది మీరు ముఘల్ ఎంపరర్ కి ఇవ్వాల్సిన గౌరవం అని చెప్పి ఈ రెండు రీజన్స్ కోసము ఈ ట్రావెల్ టు లండన్ అండ్ అక్కడే ఆయన చనిపోవడం జరిగింది లండన్ లోనే. సో హీ నెవర్ రిటర్న్ బ్యాక్ అగైన్. సో సచ్ అ గ్రేట్ పర్సనాలిటీ. ఎప్పుడైతే చనిపోవడం జరిగిందో బ్రహ్మో సమాజ్ గాట్ విక్టిమైజ్ టు అ స్ప్లిట్. అంటే రెండు రకాల బ్రహ్మో సమాజాలు పుట్టినాయి. అది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద ఐడియాలజికల్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద్వారకానాథ్ ఠాగూర్ and Keshav Chandra Sen. అయితే ఈయన లీడర్ గా ఉన్న బ్రహ్మో సమాజ్ మూవ్మెంట్ ఏది అయితే ఉందో అదంతా లిబరల్ మూవ్మెంట్ కాదు. when it comes to Keshav Chandra Sen's movement తర్వాత టైం పీరియడ్ లో ఇట్ వాస్ వెరీ లిబరల్ అండ్ రాడికల్. మరి ఇప్పుడున్న మూమెంట్స్ లో కూడా బాగా లిబరల్ ఉన్నాయే బాగా పాపులర్ అవుతాయి, మీకు మనకందరికీ తెలిసిందే. ఆ టైం పీరియడ్ లో కూడా కేశవ్ చంద్ర సేన్
గెయిన్డ్ మోర్ అండ్ మోర్ పాపులారిటీ అమాంగ్ ద మాసెస్. ఇండియా అంతా కూడా చాలా ప్రాంతాల్లో ఈయనని ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం జరిగింది. ఎవరిని అంటే కేశవ్ చంద్రసేన్ని. కానీ ఎప్పుడైతే ఈయన కూతురు మ్యారేజ్ విషయం బయటకు వచ్చిందో అదేంటి అంటే హీ అనౌన్స్డ్ హిస్ డాటర్స్ మ్యారేజ్ టు ప్రిన్స్ ఆఫ్ ఒక ప్రిన్స్లీ స్టేట్, బెంగాల్ కి సంబంధించి ఒక ప్రిన్స్లీ స్టేట్, కూచ్ బిహార్ అనే ప్రిన్స్లీ స్టేట్ కి సంబంధించిన ప్రిన్స్ కి ఇచ్చి నేను వివాహం చేస్తున్నా అని చెప్పినాక ఒక వార్త అనేది బయటకు వచ్చింది. ఏంటి అంటే బోత్ బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ వర్ మైనర్స్. మరి ఈయన అసలు ఫైట్ చేసేదే అగేన్స్ట్ సోషల్ ఈవెల్స్. మరి పర్సనల్ లైఫ్కి వస్తే అదే ట్రెడిషన్స్ కంటిన్యూ అవుతున్నాయి అని చెప్పి దాని తర్వాత ఈయన పాపులారిటీ అనేది భయంకరంగా డిక్లైన్ అవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్రహ్మో సమాజ్ మూవ్మెంట్. ఐ హోప్ యు ఆర్ లెర్నింగ్ ఫెంటాస్టిక్ ఫ్యాక్ట్స్ టుడే. సో ఇక్కడ మనం ఈ సోషో రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ కి సంబంధించి ఆల్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఆర్ కవర్డ్. అంటే అసలు ఏ మూవ్మెంట్ దేనికోసం స్టార్ట్ చేశారు, ఎవరు ఫైట్ చేశారు, దేనికి అగేన్స్ట్ గా ఫైట్ చేశారు అనేది ఒక క్లియర్ పిక్చర్ ఐడియాలజీ వచ్చింది మనకి. అండ్ ఇక్కడ మనకి ఈ చాప్టర్ లో హైలైట్ చేసి చదివినట్టు మనకి బ్రహ్మో సమాజ్ మూవ్మెంట్ అసలు దేనికోసం తీసుకుని రావడం జరిగింది, అసలు ఎవరు నడిపించారు, దాని తర్వాత ఏమైంది అనే విషయాలు కూడా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనము అంతే బ్రీఫ్ గా మనం క్యాస్ట్ మూవ్మెంట్స్ కూడా చదువుకోవాలి. క్యాస్ట్ మూవ్మెంట్స్ మనం చూసినట్టయితే మోడర్న్ ఎరాలో క్యాస్ట్ మూవ్మెంట్స్ ఇన్ ప్రీ ఇండిపెండెంట్ ఎరా అని రాస్తున్నాను ఇక్కడ. Caste movements in pre-independent era. These were particularly seen in the South India. మహారాష్ట్ర కానీ, మద్రాస్ కానీ, కేరళ కానీ, తమిళనాడు కానీ ఇదే ప్రాంతాల్లో మనము ఇవి ఫోకస్ చేసి చూస్తాము. ఎందుకంటే నార్త్ ఇండియాలో అయితే ఇది మనం అసలు తెలుసుకోవాల్సింది ఏంటంటే దీస్ వర్ పర్టికులర్లీ సీన్ ఇన్ సౌత్ ఇండియా. దే వర్ అగేన్స్ట్ టు ద డామినేషన్ of Brahmins in the society, and they were led by intermediate caste people. And Dalits. Society చూసినట్టయితే these people were minority in population but enjoying more privileges in the society. Coming on the other hand, intermediate castes and Dalits were more in number but enjoying less privileges when compared to the Brahmins. So it was completely unequal society, caste-ridden society. So these caste movements have started particularly in South India but not much seen in the North. Why? Because by this time period, the domination of Brahmins came down in the North. అయితే అది ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ మెనీ కమ్యూనిటీస్, పవర్ఫుల్ కమ్యూనిటీస్ లైక్ మనకి రాజ్పుట్స్ కానీ, ఇంకా తరతరాల జాట్స్ కానీ చాలా ఉన్నాయి అనమాట. వాళ్ళ రాకతోని ఈ బ్రాహ్మిన్ డామినేషన్ అనేది అక్కడ పడతా వస్తూ ఉంది ఇక్కడ నార్త్ లో. కానీ సౌత్ లో మాత్రం అంతే స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి ఈ బ్రాహ్మిన్ డామినేషన్ కి అగేన్స్ట్ గా స్టార్ట్ అయిన మూవ్మెంట్స్ ఏంటి అంటే మనకి ఈ సౌత్ ఇండియాలో జరిగిన క్యాస్ట్ మూవ్మెంట్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్యాస్ట్ మూవ్మెంట్స్ మన ఈ చాప్టర్ చూసినట్టయితే ఎవరిని హైలైట్ చేశారు అంటే మనకి జ్యోతిరావు ఫూలేని కానీ, తర్వాత మనకి మహార్ కమ్యూనిటీ మూవ్మెంట్ కానీ, ఎడవా కమ్యూనిటీ మూవ్మెంట్ ని బాగా హైలైట్ చేసి చెప్పడం జరిగింది. నేను అన్ని ఇంపార్టెంట్ ఇంతకు ముందు మనం సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ఎట్లా చూసుకున్నామో, హైలైట్ చేసినవి ఇంకా ఎలాబొరేట్ గా ఎట్లా డిస్కస్ చేసామో ఇది కూడా అట్లానే డిస్కస్ చేద్దాము. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్యాక్ట్స్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మన ప్రిలిమినరీకి కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్ కి కానీ బాగా జాగ్రత్తగా వినాలి ఇక్కడ. అయితే ఇక్కడ మనకి మహారాష్ట్ర రీజన్ మనం తీసుకున్నట్టయితే అందరికంటే ముందు మనకి బాగా గుర్తొచ్చే వాళ్ళు ఎవరు అంటే మహాత్మా జ్యోతిరావు ఫూలే. ఎంతో అద్భుతమైన మనిషి. అండ్ హీ వాజ్ సపోర్టెడ్ బై హిస్ వైఫ్ సావిత్రిబాయి ఫూలే. వీళ్ళు they have rejected the caste hierarchy. And they fought for women empowerment. And they also fought for women education. ఎంతో అద్భుతమైన మనుషులు. And both together they established the earliest school completely dedicated for girl childs without any foreign support in Pune region. నేను మళ్ళా చెప్తున్నా, they have established earliest school completely dedicated for the education of girls
వితౌట్ ఎనీ ఫారెన్ సపోర్ట్. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇండిజినస్ గర్ల్ డెడికేటెడ్ స్కూల్ అని చెప్పుకోవచ్చు దట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ పూణే. అండ్ అంతేకాకుండా షీ స్టార్టెడ్ టు టీచ్ దేర్ అండ్ షీ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ అర్లియెస్ట్ ఫీమేల్ టీచర్ ఇన్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా. అంటే మన మోడర్న్ ఇండియాలో షీ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అర్లియెస్ట్ ఫీమేల్ టీచర్ అని కూడా చెప్పుకోవచ్చు. అది వీళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్. అంతేకాకుండా మహాత్మా జ్యోతిరావు ఫూలే ఒక అద్భుతమైన బుక్ రాయడం జరిగింది. దాని పేరేంటి అంటే గులాంగిరి. ఇది హిందీలో రాయడం జరిగింది. దీనిలో ఎంత అద్భుతంగా కంపేర్ చేశాడు అంటే క్యాస్ట్ సిస్టమ్ ఎంత దరిద్రమైన సిస్టమ్ అంటే ఈ కంపేర్ దట్ క్యాస్ట్ సిస్టమ్ విత్ ద స్లేవరీ సిస్టమ్ ఇన్ అమెరికన్ సివిల్ వార్ అయ్యేటప్పుడు నార్త్ స్టేట్స్ సౌత్ స్టేట్స్ మధ్యలో చాలా సోషో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఉండడం జరుగుతుంది. సౌత్ స్టేట్స్ లో పర్టికులర్గా ఏషియన్స్ ని కానీ ఆఫ్రికన్ స్లేవ్స్ ని కానీ ఆ ప్లాంటేషన్ ఇండస్ట్రీస్ లో చాలా విపరీతమైన దారుణమైన హరాస్మెంట్ చేసేవాళ్ళు. అండ్ హీ కంపేర్డ్ దిస్ క్యాస్ట్ సిస్టమ్ విత్ ద స్లేవరీ సిస్టమ్ డ్యూరింగ్ అమెరికన్ సివిల్ వార్. ఏది ఏ బుక్ లో గులాంగిరిలో. అంతేకాకుండా ఈ ఇన్స్పైర్డ్ మెనీ పీపుల్. అండ్ ఈయన ఇన్స్పిరేషన్ తోనే ఈయన అడుగుజాడల్లోనే ఈయన ఫుడ్ స్టెప్స్ లోనే ఇంకో మనిషి గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. ఆయన ఎవరు అంటే సాహు మహారాజ్. ఈయన కోల్హాపూర్ ప్రిన్స్లీ స్టేట్, మహారాష్ట్రలో ఉన్న కోల్హాపూర్ ప్రిన్స్లీ స్టేట్ యొక్క రాజు. ఈజ్ ద కింగ్ ఆఫ్ కోల్హాపూర్ ప్రిన్స్లీ స్టేట్. అండ్ అటువంటి రాజు అయినప్పటికీ ఈయన ఐడియాలజీతో ఎంతో ఇన్స్పైర్ అయ్యాడు కాబట్టి హీ ఆల్సో స్టెప్డ్ ఇన్ టు హిస్ బూట్స్. ఎవరి బూట్స్ కి? మన జ్యోతిరావు ఫూలే అడుగుజాడల్లో నడవడం జరిగింది. ఈయన ప్రిన్స్లీ స్టేట్స్ లో హీ గేవ్ డైరెక్షన్స్ టు రిజర్వ్ 50% ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ టు ద బ్యాక్వర్డ్ క్లాసెస్ పీపుల్ అనమాట. ఎంతో అద్భుతమైన డైరెక్షన్స్ తీసుకుని రావడం జరిగింది. అండ్ హీ స్టార్టెడ్ టు కండక్ట్ మ్యారేజెస్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ నాన్ బ్రాహ్మిన్ ప్రీస్ అండ్ హీ ఎస్టాబ్లిష్డ్ మెనీ స్కూల్స్ ఫర్ నాన్ బ్రాహ్మిన్స్, వేదిక్ స్కూల్స్ అండ్ హాస్టల్స్ ఫర్ నాన్ బ్రాహ్మిన్స్. అంతేకాకుండా ఇంటర్ డైనింగ్ కాన్సెప్ట్ ని బాగా ప్రోత్సహించిన మనిషి సాహు మహారాజ్. అంతేకాకుండా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ని బాగా ప్రోత్సహించిన మనిషి ఆయన ప్రిన్స్లీ స్టేట్ లో సాహు మహారాజ్. ఆయన ప్రిన్స్లీ స్టేట్ లో ఆయన కింగ్ ఏది చెప్తే అది చేయాల్సిందే ఖచ్చితంగా. కానీ ఎంతో గొప్ప విషయాలు చేయడం జరిగింది. దానికి ఇన్స్పిరేషన్ కూడా జ్యోతిరావు ఫూలేనే. అంతేకాకుండా ఈ సాహు మహారాజ్ అనే మనిషి ఈ స్పాన్సర్డ్ ఫర్ అంబేద్కర్స్ హయ్యర్ స్టడీస్ అబ్రాడ్. ఆయన స్కాలర్షిప్ ఇస్తేనే అంబేద్కర్ వెళ్ళడం జరిగింది. చూడండి ఎంత గ్రేట్ పర్సనాలిటీయో. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ జ్యోతిరావు ఫులేస్ కాంట్రిబ్యూషన్. అండ్ హిస్ వైఫ్ ఆల్సో వాజ్ అ గ్రేట్ పర్సనాలిటీ. హిస్ డిసైపుల్, హిస్ ఫాలోవర్ సాహు మహారాజ్ వాజ్ ఆల్సో గ్రేట్ పర్సనాలిటీ. ఇది మీకు ఇంకా అడిషనల్ గా చెప్పాను, దానిలో అన్ని కూడా లేవు. సో జస్ట్ బ్రీఫ్ గా ఒక సెంటెన్స్ రూపంలో ఇచ్చేయడం జరిగింది అది. కానీ మనకి ఎగ్జామ్ కి చదువుతున్నాం కాబట్టి అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా. సో ఆల్ ద కార్నర్స్ ఆర్ బీయింగ్ కవర్డ్ హియర్. అయితే ఇక్కడ నెక్స్ట్ మనము ఇదే మహారాష్ట్ర రీజన్ లో మనము మహార్ మూమెంట్ గురించి కూడా మాట్లాడుకోవాలి. మహార్ కమ్యూనిటీ మూమెంట్. Mahar community is a downtrodden section in a Maharashtra region, and these people were the worst victims of bonded labor. వెట్టి చాకిరికి భయంకరంగా గురైన మనుషులు వీళ్ళు. పెద్ద పెద్ద ఇంట్లో పనిచేసేవాళ్ళు, పెద్దోళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు, జీతాలు ఇచ్చేవాళ్ళు కాదు. జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్ అట్లానే ఫ్రీగా పనిచేసే ఒక ఫోర్స్ లేబర్, బాండెడ్ లేబర్ కి దారి తీయడం జరిగింది. దానికి వర్స్ట్ విక్టిమ్స్ ఎవరు అంటే మహార్ కమ్యూనిటీ పీపుల్. అండ్ ఈ కమ్యూనిటీ నుండే ఒక గొప్ప లీడర్ రావడం జరిగింది. ఈ ఫాట్ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ మహార్ కమ్యూనిటీ పీపుల్ అని చెప్పుకోవచ్చు. ఆయన పేరే గోపాల్ బాబా వాలగాంకర్. ఈయన ఈ మూమెంట్ ని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత వెరీ ఫంటాస్టిక్ పర్సనాలిటీ, వెరీ గ్రేట్ పర్సనాలిటీ హూ ఇస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద ఫౌండింగ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని చెప్పుకోవచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దీనికి లీడర్షిప్ వహించడం జరిగింది. నేను ఇక్కడ మీకు ఎగ్జామ్ కి పనికొచ్చే విషయాలే నేను చెప్తాను. ఈయన ఎంత గ్రేట్ పర్సనాలిటీ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ దట్ వి కన్ఫైన్ హిమ్ ఓన్లీ టు ద క్యాస్ట్ పాలిటిక్స్ ఇన్ ఇండియా ఆర్ ఓట్ బ్యాంక్ ఓట్ పాలిటిక్స్ ఇన్ ఇండియా. చాలా చాలా తప్పదు. ఈయన ఎంతో గొప్ప మనిషి. ఈయన టచ్ చేయని సెక్టర్ లేదు ఇండియా. ఈయన ముట్టిందల్లా బంగారమే ఒక టైం పీరియడ్ లో. అంత అద్భుతమైన పర్సనాలిటీ. ఆయన అచీవ్మెంట్స్ నేను చెప్తా. అసలు ఈయన సర్నేమ్ ఏంటి అంటే సక్పా.
తర్వాత వాళ్ళ ఫాదర్ ఆయన సర్నేమ్ ని అంబా దవేకర్ గా చేంజ్ చేయడం జరిగింది. ఆయన టీచర్, దాని తర్వాత ఆయన టీచర్ ఈయన స్కూల్లో ఉన్నప్పుడు ఎటువంటి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కి గురవ్వకూడదు, సో నేను ఒక అప్పర్ క్లాస్ కమ్యూనిటీకి చెందిన టీచర్ని కాబట్టి నా సర్నేమే నా ప్రియమైన శిష్యునికి ఇస్తా అని చెప్పి అంబేద్కర్ అనే సర్నేమ్ ని భీమరావు రామ్జీ గారికి ఇవ్వడం జరిగింది. సో లేటర్ ఇట్ గాట్ చేంజ్ టు అంబేద్కర్. ఇది పక్కన పెడితే మనందరికీ తెలిసిన విషయమే, హీ సర్వ్డ్ యాజ్ అ చైర్పర్సన్ ఫర్ ద డ్రాఫ్టింగ్ కమిటీ దట్ డ్రాఫ్టెడ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎస్, దిస్ ఇస్ undoubtedly కరెక్ట్. అండ్ అంతేకాకుండా దిస్ పర్సన్ ప్లేడ్ అన్ ఇన్స్ట్రుమెంటల్ రోల్ ఇన్ బ్రింగింగ్ మెనీ ఇరిగేషనల్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా లైక్ బాక్రానంగల్, సోన్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్, మహానది రివర్ వ్యాలీ ప్రాజెక్ట్ అండ్ దామోదర్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్. ఇది మనకి చాలా మందికి తెలియదు. ఇది he played a very instrumental role in bringing this irrigational projects. He served as a drafting committee chairperson that drafted the Indian constitution. He played an instrumental role in bringing this irrigational projects, and he also played an instrumental role in bringing Central Water Commission. ఇప్పటికీ ఉంది ఇది, వాటర్ కమిషన్ అనేది ఇప్పటికీ ఉంది. సో సెంట్రల్ వాటర్ కమిషన్ రావడంలో కూడా ఒక ఇన్స్ట్రుమెంటల్ అద్భుతమైన రోల్ ప్లే చేసిన మనిషి ఎవరు అంటే డాక్టర్. నేను అదే చెప్తున్నా, ఆయన టచ్ చేయని స్పియర్ లేదు, సెక్టర్ లేదు. కానీ దరిద్రం ఏంటంటే మనం ఎప్పుడు ఆయనని క్యాస్ట్ పాలిటిక్స్కే కన్ఫైన్ చేస్తాము. ఒక హాఫ్ నాలెడ్జ్ తోని ఇష్టం వచ్చిన కమెంట్స్ చేసేవాళ్ళు చేస్తారు, నాలెడ్జ్ లేకుండా ప్రైజ్ చేసేవాళ్ళు కూడా ఆ క్యాస్ట్ పరంగానే చేస్తూ ఉంటారు. కానీ ఎంతో అద్భుతమైన మనిషి, ఈయన టచ్ చేయనిది ఏది లేదు. అందుకనే ఫౌండింగ్ ఫాదర్ గా మనం గుర్తించాలి, అందరూ కూడా రెస్పెక్ట్ చేయాల్సిందే కంపల్సరీ. అండ్ అంతేకాకుండా ఈ ప్లేడ్ అ వెరీ ఇన్స్ట్రుమెంటల్ రోల్ ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ. చూడండి ఎన్ని గొప్ప విషయాలు వచ్చేసినాయి. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ తీసుకుని రావడంలో కూడా ఎంతో ప్రోత్సహించడం జరిగింది. ఎవరు ఈయన ప్రయత్నం చేయడం జరిగింది, ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అండ్ అంతేకాకుండా ఈయన అబ్రాడ్కి వెళ్ళి చదవాలంటే ఆ రోజుల్లో అంటే ఇక్కడ మనకి డౌన్ ట్రాడెన్ సెక్షన్ కి చెందిన మనిషి కాబట్టి ఎన్నో కష్టాలు ఎదుర్కొని కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళడం జరిగింది. అండ్ ఆ క్రమంలోనే ఈయన ఎంతో ఒక అద్భుతమైన బుక్ ఆయన కోసం రాసుకోవడం జరిగింది, హిస్ ఓన్ ఆటోబయోగ్రఫీ. దాని పేరు ఏంటి అంటే వెయిటింగ్ ఫర్ అ వీసా. ఆయన ఆటోబయోగ్రఫీ పేరు. దీన్ని కొలంబియా యూనివర్సిటీలో ఎవరు జాయిన్ అయినా, ఏ స్టూడెంట్ జాయిన్ అయినా, ఏ కంట్రీ నుండి జాయిన్ అయినా ఒక కంపల్సరీ రిఫరెన్స్ మెటీరియల్ గా ఇవ్వడం జరుగుతుంది. ఎంతో అద్భుతంగా ఆయన ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేశాడు కాబట్టి ఒక ఎక్స్పోజర్ కోసము అక్కడ చదివిన స్టూడెంట్స్ అందరికీ కూడా అది ఒక కంపల్సరీ రిఫరెన్స్ మెటీరియల్ గా ఇవ్వడం జరుగుతుంది. ఏం బుక్ అంటే వెయిటింగ్ ఫర్ అ వీసా. అండ్ అంతేకాకుండా ఈయన ఆ టైం పీరియడ్ లోనే ఒక అద్భుతమైన బుక్ రాయడం జరిగింది, మై థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్. అండ్ ఇదే బుక్ లో ఆయన ఈ ఆల్రెడీ విజన్ వే బ్యాక్ ఫర్ ద బైఫర్కేషన్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ బీహార్ అండ్ ఇట్ బికేమ్ ఎ రియాలిటీ ఆఫ్టర్ 40 years. చూడండి ఆయన విజన్ ఎంత గొప్ప విజన్. ఖచ్చితంగా అది కోరుకున్నాడు, చేయాలన్నాడు, ఖచ్చితంగా అయి తీరింది అది 40 years తర్వాత. అంతేకాకుండా వెన్ హీ వాజ్ ఇన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ హీ వాజ్ అగేన్స్ట్ టు ద ఆర్టికల్ 370. మనందరికీ తెలిసిందే, చాలా కాంట్రవర్షియల్ ఆర్టికల్ ఇది. ఇట్ గేవ్ అ స్పెషల్ స్టేటస్ టు ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. రీసెంట్లీ ఇట్ వాజ్ మేడ్ ఇన్యాక్టివ్ బై ద బీజేపీ గవర్నమెంట్, మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఆర్టికల్ 370 అసలు ఇయ్యద్దు అని చెప్పిన మనిషి ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకంటే ఒక నేషన్ లో ఉన్నప్పుడు 2 కాన్స్టిట్యూషన్స్ పనికి రావు. ఇట్ ఈస్ అగేన్స్ట్ టు ద సెక్యూరిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ఇండియా అని వాదించిన మనిషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అండ్ అంతేకాకుండా he already served as member on labor affairs. ఇక్కడ ప్రీ ఇండిపెండెంట్ ఎరాలోనే ఏ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ అంటే ఇద్దరు వైస్ రాయ్స్ కింద he served as executive member on labor affairs. అది ఎవరి కింద అంటే వైస్ రాయ్ లిన్లిత్గో అండ్ వైస్ రాయ్ వేవెల్. వాళ్ళిద్దరి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ లో కూడా మెంబర్ ఆన్ లేబర్ అఫైర్స్ గా పనిచేయడం జరిగింది. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ హీ వాజ్ ద పర్సన్ బిహైండ్ బ్రింగింగ్ మెనీ లేబర్ రిఫార్మ్స్. అవి ఏంటి అంటే మినిమం వేజెస్ కానీ, ఈక్వల్ పే ఈక్వల్ వర్క్ కానీ, పెయిడ్ లీవ్స్ కానీ, ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ కానీ,
ఫిక్స్డ్ అవర్స్ ఆఫ్ వర్క్ కానీ ఇవన్నీ తీసుకొచ్చిన మనిషి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అండ్ తర్వాత ఇండిపెండెంట్ ఎరాలో మనకి మినిమం వేజెస్ యాక్ట్ కూడా రావడం జరిగింది. ఇప్పుడున్న సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏవైతే ఇస్తున్నారో గవర్నమెంట్ ఇచ్చిన మినిమం వేజెస్ యాక్ట్ స్టేట్ కి మారినా కానీ ఆ మినిమం వేజెస్ మాత్రం ఖచ్చితంగా పే చేయాల్సిందే, లేకపోతే ఇట్ ఈస్ అ పనిషబుల్ అఫెన్స్. సో దాని వెనుక కూడా ఈ మనిషే ఉన్నాడు. ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అండ్ అంతేకాకుండా హిందూ కోడ్ బిల్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరు అంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. హిందూ కోడ్ బిల్ ఇండిపెండెంట్ మనకి ఎప్పుడైతే ఇండిపెండెన్స్ వచ్చిందో హీ ఆల్సో సర్వ్డ్ యాజ్ అ మినిస్టర్ అండ్ హీ వాజ్ అ పర్సన్ బిహైండ్ ఇంట్రడ్యూసింగ్ దిస్ రెజల్యూషన్ కాల్డ్ హిందూ కోడ్ బిల్. ఇది ఏంటి అంటే దిస్ provided for equal opportunities for both men and women in హిందూ రిలీజన్ కి సంబంధించి. హిందూ రిలీజన్ లో మెన్ కి కానీ ఆడవాళ్ళకి కానీ ఈక్వల్ ప్రాపర్టీ రైట్స్ ఉండాలి, ఈక్వల్ మ్యారేజ్ రైట్స్ ఉండాలి, ఈక్వల్ డివోర్స్ రైట్స్ ఉండాలి, ఈక్వల్ అడాప్షన్ రైట్స్ కూడా ఉండాలనే ఎంతో అద్భుతమైన ఒక లెజిస్లేషన్ కి దారితీసే ఒక బిల్ ని ప్రవేశపెట్టడం జరిగింది. కానీ దిస్ గాట్ డిఫీటెడ్ అండ్ హీ రిజైన్డ్ ఆల్సో. కానీ ఎంతో కృషి చేసి, ఎంతో ప్రయత్నం చేసి, చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇది పాస్ అయ్యేటట్టు తీసుకొచ్చిన మనిషి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పుకోవాలి. అండ్ అంతేకాకుండా వెన్ ఇట్ కమ్స్ టు ద పొలిటికల్ స్పియర్, హీ ఆల్వేస్ ప్రైజ్డ్ మహాత్మా గాంధీ ఫర్ రైజింగ్ హిస్ వాయిస్ అగేన్స్ట్ ద ఎక్స్ప్లాయిటేటివ్ పాలసీస్ ఆఫ్ ద బ్రిటిష్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద Gandhi's opinion on caste system or untouchability, he severely criticized Gandhi. This was the ideological difference between Ambedkar and Gandhi. అండ్ ఇవి బాగా గుర్తుంచుకోవాలి మీరు. అండ్ ఇంతే కాకుండా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఇంకో బుక్ రాయడం జరిగింది. ఇది ఆయన ఏంటి అంటే ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ సొల్యూషన్. ఇది ఎంత అద్భుతమైన బుక్ అంటే ఇందులో అసలు ఇండియన్ రూపీ ఫేస్ చేసే, ఎందుకంటే హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ద అర్లియస్ట్ పర్సన్ టు స్టడీ ఎట్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఫ్రమ్ ఇండియా. మరి అంత చదివిన మనిషి డెఫినెట్ గా ఎకనామిక్ స్పియర్ ని కూడా టచ్ చేయడం జరిగింది. ఒక ఫినాన్షియల్ సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ ని కూడా పైనకి లైమ్ లైట్ లోకి తీసుకుని రావడం జరిగింది. ఆ టైంలో రూపీకి ఉన్న సమస్యలు ఏంటి, దాని ఆరిజిన్ ఏంటి, దాని సొల్యూషన్ ఏంటి అని చెప్పిన మనిషి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అండ్ ఇందులో భాగంగానే హీ రికమెండెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్, అంటే దేర్ ఈస్ అ నీడ్ ఫర్ ద సెంట్రల్ బ్యాంక్ ఇన్ ఇండియా. ఎందుకంటే రూపీ ఎదుగుదలని తక్కువ చేయడాన్ని కంట్రోల్ చేసే ఆర్గనైజేషన్ ఏంటంటే సెంట్రల్ బ్యాంక్, ఆర్బీఐ. ఇన్ఫ్లేషన్ కానీ డిఫ్లేషన్ కానీ వస్తే రెపో రేట్లు అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. అది మీరు ఎకానమీలో ఎలాబొరేట్ గా నేర్చుకుంటారు. అయితే దేర్ ఈస్ అ నీడ్ ఫర్ సెంట్రల్ బ్యాంక్ అని చెప్పిన మనిషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదే టైం పీరియడ్ లో అప్పుడున్న బ్రిటిష్ గవర్నమెంట్ ఒక కమిషన్ వేయడం జరిగింది, హిల్టన్ యంగ్ కమిషన్ అని, టు చెక్ ద ఫీజిబిలిటీ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అ సెంట్రల్ బ్యాంక్ in India. And they have thoroughly studied this book. They got inspired a lot and they made their recommendations accordingly that there is a need for the establishment of central bank in India. And 1934 లో ఒక యాక్ట్ తీసుకుని రావడం జరిగింది. 1935 లో ఆర్బీఐ అనేది అమల్లోకి రావడం జరిగింది. అందుకనే ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్ తోనే ఆర్బీఐ ఒక యూపీఐ యాప్ ని కూడా తీసుకుని రావడం జరిగింది. దాని పేరే భీమ్. ఆయన పేరే భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. చూడండి ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయి. అండ్ అంతేకాకుండా ఇన్ హిస్ లేటర్ పీరియడ్ హీ గేవ్ అ కాల్ ఫర్ ఆల్ హిస్ ఫాలోవర్స్ టు మైగ్రేట్ టు బుద్ధిజం. అండ్ దాన్ని ఎంతో రెస్పెక్ట్ చేసి చాలా మంది ఎవరైతే ఈ హిందూ సమాజంలో ఈ కాస్ట్ ఒత్తిడికి బాగా విపరీతంగా గురయ్యారో చాలా మంది కూడా మైగ్రేట్ అవ్వడం జరిగింది బుద్ధిజంలోకి. అండ్ హీ రోట్ అ ఫెంటాస్టిక్ బుక్ కాల్డ్ బుద్ధ అండ్ హిస్ ధర్మ. ఇది కూడా ఇంకో చాలా ఇంపార్టెంట్ బుక్. మనం చూడండి ఎన్ని లిటరరీ వర్క్స్ కూడా మనం ఎన్ని కంప్లీట్ చేసుకుంటున్నామో. ఆ బుక్ లో he interpreted Buddhist philosophy in his own manner. So the book is based on Ambedkar's interpretation on Buddhist philosophy, and it serves as a religious scripture for a new form of Buddhism called Bhimayana Buddhism. మనం ఏన్షియంట్ పీరియడ్ లో హినయాన బుద్ధిజం, మహాయాన బుద్ధిజం అండ్ వజ్రాయన బుద్ధిజం గురించి చాలా డిస్కస్ చేసిన విషయాలు చాలా ఉన్నాయి. సో ఈయన ఇంటర్ప్రిటేషన్ తోని ఒక కొత్త రకమైన బుద్ధిస్ట్ ఫిలాసఫీ పుట్టడం జరిగింది. అదేంటి అంటే దాన్ని భీమాయాన బుద్ధిజం అని కూడా పిలవాలన్నమాట. సో దిస్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దీస్ ఆర్ హిస్ అచీవ్మెంట్స్. అండ్ ఈ మహార్ కమ్యూనిటీ అప్లిఫ్మెంట్ లో కూడా చాలా ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేయడం జరిగింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే డెఫినెట్ గా మీకు నాలెడ్జ్ కి కానీ మీకు వేరే ఎగ్జామ్స్ కి కానీ డెఫినెట్ గా పనికొస్తుంది. ఇవి మనకి ఒక రిఫరెన్స్ మెటీరియల్ లో ఉండే ఇన్ఫర్మేషన్ కాదు.
తరచుగా ఏదైనా రీసెర్చ్ చేసో పేపర్ ద్వారానో వేరే మెటీరియల్స్ ద్వారానో అన్ని గ్యాదర్ చేసుకుని నేను చెప్తున్నాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. అయితే ఇక్కడ మనము ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్తే, సో వీఆర్ డన్ విత్ మహారాష్ట్ర రీజన్. అదే మనం మద్రాస్ రీజన్ చూసినట్టయితే మనము మద్రాస్లో ఇంటర్మీడియట్ క్యాస్ట్ పీపుల్, వీళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు, మలయాళం వాళ్ళు ఉన్నారు, కన్నడ వాళ్ళు ఉన్నారు, తమిళ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ ఈ ఇంటర్మీడియట్ క్యాస్ట్ లో, ఇక్కడ మద్రాస్ రీజన్ లో. అయితే వీళ్ళు దే స్టార్టెడ్ అ మూవ్మెంట్ అగేన్స్ట్ ద డామినేషన్ ఆఫ్ ద బ్రాహ్మిన్స్ ఇక్కడ మద్రాస్ ప్రావిన్స్ లో. దానికోసమే ఒక బూస్ట్ ఇవ్వడానికి ఒక ఆర్గనైజేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని పేరే సౌత్ ఇండియా లిబరల్ ఫెడరేషన్. అండ్ వాళ్ళ స్లోగన్ ఏంటి అంటే justice. They demanded for their rights and justice in the society. And this organization was established by important people like T.M. Nair, Natisa Mudaliar, Tyagaraya Chatti, దీన్నే పాపులర్ గా జస్టిస్ మూవ్మెంట్ అని కూడా పిలవడం జరుగుతుంది. అండ్ దిస్ వాజ్ అగేన్స్ట్ ద క్యాస్ట్ డామినేషన్, అంటే బ్రాహ్మిన్ డామినేషన్ కానీ, క్యాస్టిజం పైన కానీ, క్యాస్ట్ డిజబిలిటీస్ పైన కానీ వీళ్ళు దే రేస్ దేర్ వాయిస్. అంతేకాకుండా ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ విషయాల్లో బ్రాహ్మిన్స్ కే ఎక్కువ న్యాయం జరుగుతుంది, మాకు కూడా న్యాయం జరగాలి అని కూడా డిమాండ్ చేయడం జరిగింది. అండ్ ఈ మూవ్మెంట్ ఎప్పుడైతే ఇట్ వాజ్ లీడెడ్ బై వెరీ వెరీ పాపులర్ పర్సనాలిటీ. హిస్ నేమ్, ఆయన పాపులర్ గా ఆయన ఏమని పిలిచేవాళ్ళు అంటే పెరియార్ అని పిలిచేవాళ్ళు, అంటే ఎల్డర్లీ రెస్పెక్టెడ్ మ్యాన్ అని. ఆయన అసలు పేరు వచ్చి ఈవి రామస్వామి నాయగర్. చాలా చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీ. ఈయన ఈ జస్టిస్ మూవ్మెంట్ కి లీడర్ అవ్వడం జరిగింది. అండ్ హీ పార్టిసిపేటెడ్, హీ ఆల్సో లెడ్ ద సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరిది రీస్టోర్ చేయాలి అంటే దళిత్స్ ది. ఎట్లా అంటే ఫోర్స్ఫుల్ టెంపుల్ ఎంట్రీ ద్వారా. ఎందుకంటే పాపం వాళ్ళని ఆ టైంలో టెంపుల్ ఎంట్రీ కానిచ్చే వాళ్ళు కాదు. అండ్ దేవుడు అందరికీ దేవుడే కాబట్టి ఒక ఫోర్స్ఫుల్ టెంపుల్ ఎంట్రీని ఫోకస్ చేసుకుంటూ ఆ దళిత్స్ యొక్క రైట్స్ ని, వాళ్ళ రెస్పెక్ట్ ని రిస్టోర్ చేయడానికి తీసుకొచ్చిందే సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్. దానిలో కూడా ఈయన లీడర్షిప్ వహించడం జరిగింది. అండ్ హీ బికేమ్ వెరీ వెరీ పాపులర్ పర్సనాలిటీ నాట్ ఓన్లీ ఇన్ మద్రాస్ ప్రావిన్స్ బట్ ఆల్సో ఇన్ కేరళ, ఇన్ డిఫరెంట్ రీజన్స్ ఆల్సో. ఓకే, మరి ఈయన రిక్వెస్ట్ పైననే భగత్ సింగ్ మనందరికీ తెలుసు, ఒక గ్రేట్ రెవల్యూషనరీ లీడర్ అని చెప్పాలి, ఒక మార్టర్. He sacrificed his life for sake of India. And Bhagat Singh wrote an essay upon his request only. Dan pere Why I Am an Atheist. Later it was published as a book. ఇది కూడా చాలా మందికి తెలియదు. సో ఇన్ని గొప్ప విషయాలు ఉన్నాయి. అండ్ ఈయన ఫాలోవర్సే తర్వాత పీరియడ్ లో డిఎంకే కానీ, అన్నా డిఎంకే పార్టీస్ కానీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఈయనకున్న ఇంకో గొప్పతనం ఏంటి అంటే, మనకి యునెస్కో ఈయనని ఏమని రికగ్నైజ్ చేస్తుంది అంటే, he's recognized as Socrates, ఒక గొప్ప ఫిలాసఫర్ సోక్రటిస్ ఆఫ్ సౌత్ ఏషియాగా గుర్తించడం జరిగింది. ఎవరిని? ఈవి రామస్వామి నాయకర్. సో దిస్ ఈస్ అబౌట్ జస్టిస్ మూవ్మెంట్. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్ళినట్టయితే మనకి కేరళ రీజన్ చూసినట్టయితే ఇక్కడ కూడా అగేన్స్ట్ ద బ్రాహ్మిన్ డామినేషన్ రెండు మూమెంట్స్ అనేవి మనం చూడొచ్చు. ఒకటి ఎడవా కమ్యూనిటీ అండ్ నాయర్ మూమెంట్. Nayars were intermediate caste people. Edavas were downtrodden sections. They fought against the Brahmin domination. దీనిలో ఇన్స్ట్రుమెంటల్ రోల్ ప్లే చేసిన మనుషులు ఎవరు అంటే నారాయణ గురు, అయ్యప్ప. అండ్ ఈ నాయర్ మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేసిన ఇంపార్టెంట్ పీపుల్ ఎవరు అంటే సివి రామన్ పిల్లై,
పద్మనాభ పిల్లై, Ramakrishna Pillai, and others. So these were the intermediate caste people who fought against the domination of the Brahmins in Kerala region, and Edava community people were the downtrodden sections who fought against the Brahmin domination in the Kerala region. With this, we have completed the elaborate discussion on caste movements also. So, మనము ఏ విధంగా స్టార్ట్ చేసాము, విమెన్ కానీ caste కానీ reforms was the theme of the subject, theme of the chapter. So we have elaborately discussed about socio-religious reform movements that have taken place in modern era, modern India, and caste movements in pre-independent era also. ఏవైతే హైలైట్ చేశారో రాజా రామ్మోహన్ రాయ్ కానీ, మనకి జ్యోతిరావు ఫూలే కానీ, లేకపోతే ఈ జస్టిస్ మూవ్మెంట్ కానీ, ఈవి రామస్వామి నాయకర్ కానీ, ఎడవా మూవ్మెంట్ కానీ, అన్నీ కూడా మనం ఎలాబొరేట్గా డిస్కస్ చేసినట్టే. ప్లీజ్ ఫోకస్ వెల్. ఇది మళ్ళీ చూడండి, పాయింట్స్ అన్ని రాసుకోండి. చాలా ఫ్యాక్ట్స్ మనం డిస్కస్ చేసాము, అండ్ ఇవి ఖచ్చితంగా దీని నుండి మీకు క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయనే చెప్తున్నాను నేను. All the best. Thank you so much. Vivek signing off. Bye.